హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఆర్టికల్ ఏ అండ్ ఎప్పుడు ఎలా వాడాలో నేర్చుకోబోతున్నాం. ముందు మనం అసలు ఏ అండ్ ఎప్పుడు వాడాలని తెలుసుకోవాలంటే వావెల్స్ ఏంటి, కన్సోనెంట్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వావెల్స్ అనేవి అంతకుముందు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడండి. AEIOUలను వావెల్స్ అంటారు. అండ్ వేరాస్ ద రెస్ట్ ఆఫ్ ద లెటర్స్ in alphabet is called as consonant. ఓకేనా? సో అయినా చూద్దాం ఒకసారి. BCDFGHJKLMN PQRST VWXYZ. So these are all the consonants. Dear children, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్డ్లో మొట్టమొదటి లెటర్ కనుక ఈ AEIOUలతో స్టార్ట్ అయితే మనము ఆర్టికల్ యాన్ రాయాలి. లేదా కన్సోనెంట్స్ అంటే ఈ లెటర్స్తో గనక వర్డ్ స్టార్ట్ అయితే ఏ రాయాలి. సింపుల్ కదా, గుర్తుపెట్టుకోండి. వర్వెల్స్తో వర్డ్ కనుక స్టార్ట్ అయితే యాన్ రాయాలి, కన్సోనెంట్స్తో వర్డ్ స్టార్ట్ అయితే ఏ రాయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ వర్డ్లో ఏ ఫస్ట్ లెటర్ ఏ అయింది. సో మనం ఏది వాడాలి? యాన్ వాడాలి. యాంట్. ఇక్కడికి వద్దాం. ఫస్ట్ లెటర్ వర్డ్లో ఫస్ట్ లెటర్ బి అయింది. బి అంటే కన్సోనెంట్, సో ఏ రాయాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఈ అయింది. ఈ అయితే వోవెల్ కాబట్టి యాన్ రాయాలి. ఇక్కడ ఐ అంటే వోవెల్ కాబట్టి యాన్ రాయాలి. ఇక్కడ చూడండి, సి అంటే కన్సోనెంట్ లెటర్, సో మనము ఏ రాయాలి. అలాగే ఇక్కడ చూడండి, కన్సోనెంట్ లెటర్ ఇది హెచ్ కదా, సో ఏ రాయాలి మనం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎస్ అంటే ఎక్కడ కన్సోనెంట్ లెటర్ కాబట్టి ఏ వాడతాం. ఇక్కడ చూడండి, డబ్ల్యూ ఈజ్ ఆల్సో ఏ కన్సోనెంట్, సో కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? ఏ రాయాలి. సో డియర్ చిల్డ్రన్, గుర్తుపెట్టుకోండి, వోవెల్స్తో కనుక వర్డ్లో ఫస్ట్ లెటర్ వోవెల్తో స్టార్ట్ అయితే యాన్ రాయాలి. వర్డ్లో మొట్టమొదటి లెటరు కన్సోనెంట్స్తో స్టార్ట్ అయితే ఏ వాడాలి, ఆర్టికల్ ఏ వాడాలి, గుర్తుపెట్టుకోండి. సో డియర్ చిల్డ్రన్, ఇక్కడ డాష్ లెమన్ డాష్ గర్ల్ అని ఇచ్చాను. ఇక్కడ ఆర్టికల్ ఏ వాడతారా యాన్ వాడతారో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పేసేయండి. బాయ్.